ప్రైజ్ ద లార్డ్, షలం, హల్లెలూయా, జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి జకరయ్య 4 అధ్యాయం 10 క్లెయిమ్ చేద్దాం. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వారెవరు? మరొకసారి చదువుతున్నానండి. కార్యములు అల్పములై ఉన్న కార్యమును తృణీకరించిన వారెవరు? అల్పములై ఉన్న అంటే కొంచెం. ఈరోజు మనకి కార్యాలు కొంచెంగానే కనిపించవచ్చు, కానీ మీ జీవితంలో చూడండి, ఒక కార్యం జరిగిందంటే ఫర్ ఎగ్జాంపుల్ అది కొంచెం టైం తీసుకుని ఉండొచ్చు కదా. అంటే యేసయ్య ఆ ప్లాన్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత మీరు అడిగింది మీ దగ్గరికి యేసయ్య ఇవ్వడం జరుగుతుంది కదండి. కానీ మీ దగ్గర ఉన్నది వేరే వాళ్ళ ప్రేయర్ రిక్వెస్ట్లో కూడా ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఇంకా ఎక్కువ టైం పట్టి ఉండొచ్చు కదా. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొంచెమే వచ్చింది, దేవుడు నన్ను కొంచెమే దీవించారని అనుకోవచ్చు, కానీ ఆ బ్లెస్సింగ్స్ కోసం ఎంతోమంది ప్రేయర్ చేస్తూ ఉండొచ్చు కదండి. ఈరోజు మీకు కార్యాలు కొంచెంగానే కనిపించవచ్చు, కానీ ఆ కొంచెంలో కూడా దేవుడు నన్ను ఇంతలా దీవిస్తున్నారా అని మీరు ఇంత ఆలోచిస్తున్నారండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి యేసయ్య చేసిన మేలుల్ని. ఆ మేలులు కూడా లేకుండా ఎంతోమంది ఉండొచ్చు కదా. సో టుడే స్టార్ట్ ఎవ్రీథింగ్ విత్ లవ్, దట్ ఈజ్ ఎ జీసస్ లవ్. మీ దగ్గర కొద్ది సమయమే ఉందా, కొద్ది ఎనర్జీ ఉందా, ఏదైనా సరే కొద్దిగా ఉన్నా అది తుదకు మహాభివృద్ధి కలుగజేస్తారండి యేసయ్య. సో మోసెస్ చేతిలో ఉన్నది చిన్న కర్రే ఉంది, కానీ దానితో యేసయ్య గొప్ప కార్యాలు చేశారు కదండి. సో మొదటిగా కొద్దిగానే ఉంటుందండి, కానీ తుదకు మహాభివృద్ధి కలుగు చేసే కెపాసిటీ యేసయ్య దగ్గర ఉందండి. సో ఈరోజు మీరు అనుకోవచ్చు, నా దగ్గర అంత ఎనర్జీ లేదు, నా దగ్గర అంత డబ్బు లేదు, నా దగ్గర అంత సమయం లేదు అనుకుంటున్నారా? అయితే మీ దగ్గర ఉన్న సమయాన్ని, అది కొంచెమే అవనివ్వండి, అది యేసయ్య కొరకు ఉపయోగించండి. మీ దగ్గర ఉన్న కొద్ది ఎనర్జీని యేసయ్య కొరకు ఉపయోగించండి. ఏది కొద్దిగా ఉన్నా దానితో యేసయ్య సమృద్ధిగా తీసుకొస్తారు. చూడండి, 5 రొట్టెలు 2 చేపలు అది కొద్దిగా ఉన్నాయి, కానీ యేసయ్య దాన్ని దీవించలేదా, ఆశీర్వదించలేదా అండి? అలానే మీ దగ్గర ఉన్న కొద్ది సమయాన్ని, కొద్ది ఎనర్జీని, అలాగే టైంని యేసయ్య కొరకు ఉపయోగించండి. యేసయ్య ఖచ్చితంగా మిమ్మల్ని బ్లెస్ చేస్తారు. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ యూ సో మచ్. ఆమేన్.